ఏమంటే ఈసారి మన ఆర్జీవి గారి సంగతి. రామ్ గోపాల్ వర్మ అనేవాడు ఒక ఫిల్మ్ డైరెక్టర్. ఆడు తీసినప్పుడు మంచి సినిమాలు తీశాడు, గొప్ప సినిమాలు తీశాడు. భారతదేశ వ్యాప్తంగా ఒక తెలుగు డైరెక్టర్గా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు ఎదవ. కానీ ఏమైందో సడన్గా ఆడి బతుకు బస్టాండ్ అయిపోయింది. బస్టాండ్ అయిపోయింది అంటే మనం బ్రతుకుని బట్టి కూడా దేవుడిచ్చే ఆశీర్వాదం ఉంటుందండి. మనం ఎలా పడితే అలా బతుకుతాం, మేము ఏది పడితే అది చేస్తాం. కానీ మేము ఇంకా గొప్పగానే ఉండాలంటే మరి దేవుడు ఎందుకు? ఈడి బతుకేంటి? భార్యను వదిలేశాడు. భార్య వయసుకు వచ్చిన కూతురు కూడా ఉంది, అమ్మని కూడా వదిలేశాడు. తల్లి ఎక్కడ ఉంటుందంటే తల్లిని కూడా వదిలేశాడు. ఈడు ఒక జంతువులో బతుకుతాడు. జంతువు ఏం చేస్తుందండి? దానికి నచ్చినప్పుడు తింటుంది, నచ్చిన వాళ్ళతో పడుకుంటుంది, నచ్చినట్టు వ్యవహరిస్తుంది, ఎలా పడితే అలా ఉంటుంది. జంతువే. ఒక జంతువులో బ్రతికే ఈ ఆర్జీవి గాడు జగన్మోహన్ రెడ్డికి నచ్చాడు. రే భలే బతుకుతున్నాడు రెడ్డి, ఎవడో లైఫ్ స్టైల్ ఎదిరిపోయింది. ఎస్ ఇలాంటివాడే కావాలి నాకు, అర్జెంటుగా పిలిపించండి రామ్ గోపాల్ వర్మ అంటే పిలిపించారండి. ఏట్రా బాబు నువ్వేం చేయగలుగుతావు నువ్వు మా పార్టీ కోసం అంటే నాకు సినిమాలు తీయడం వచ్చు, మీరు చెప్పండి ఎలాంటి పనికిమాలిన ఆస్పెక్ట్ అయినా సినిమాలో పెట్టి తీసేస్తాను. సేమ్ చంద్రబాబు నాయుడు గారిలో ఉన్నవాడిని, సేమ్ లోకేష్ గారిలో ఉన్నవాడిని, సేమ్ పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నవాడిని పెట్టి వాళ్ళతో అన్ని తప్పులు చేయించేస్తూ సినిమా తీస్తాను. జనాలు ఎర్రోళ్లే కదా, అలాగే ఏపీలో ఎర్రోళ్ళు. ఆ సినిమాలో చేసిందే నిజంగా చేశారేమో వీళ్ళు అనుకుని మనకి ఓట్లు వేస్తారు, కాబట్టి నాకు ఇక ఎన్ని కోట్లు ఇవ్వండి నేను చేయించేస్తాను అన్నాడు. ఆడు తెంగురోడా? అలాంటి యదవని నమ్మిన జగన్మోహన్ రెడ్డి తెంగురోడు నాకే తెలియదు కానండి. జగన్మోహన్ రెడ్డి ఫండింగ్ చేసే ఉంటాడు, లేకపోతే ఆడికి దోలేటి చంద్రబాబు నాయుడు గారి మీద సినిమాలు తీయటం, ఏదో లక్ష్మీపార్వతి గారిని ఏదో అపర మేధావిలాగా ఈ ప్రపంచానికి ఒక పతివ్రతలాగా ఆవిడ చూపించాలని ఆడెందుకు అనుకుంటాడు? ఫండింగ్ వచ్చింది ఆడికి, తీసాడు సినిమాలు. అయితే ఈ సినిమాలు కూడా ఎలాంటివి అంటే అండి, ఆర్జీవి కొత్త సినిమా శపథం అటండి. పవన్ కళ్యాణ్ గారు కింద కూర్చొని ఉన్నదాన్ని అవమానకరంగా వేసి జగన్ ఒక యోధుడు, పవన్ చంద్రబాబు షర్మిలలపై ఆర్జీవి షాకింగ్ కామెంట్స్. దేంట్లో యోధుడు మరి? ఏమంటే వ్యూహం. ఇక్కడ చూడండి, ఇగో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అంటే మనం అనుకోవాలా సేమ్ అలాంటి గెటప్ అలాంటి మేకప్ చేసి వాళ్ళతో చేయకూడని పనులు చేస్తాడు సినిమాల్లో. ఇది ఎలాంటిదంటే అండి, ఇప్పుడు కొన్ని సినిమాల్లో నేను మీలాగా వేషం వేసుకుని నేను వెళ్ళి మర్డర్ చేసి వచ్చేస్తాను. నేను వెళ్ళి మర్డర్ చేసి వచ్చేస్తే అప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారు? మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే మరి మీ వేషంలో వెళ్ళాను కదా. అలా చేయటం రెండు రకాల నేరాలతో సమానం అండి. ఒకటి మర్డర్ చేసిన ఆ నేరం మన మీద పడుతుంది, రెండోది ఆ మర్డర్ చేసిన మర్డర్ని తారుమారు చేయడానికి, సాక్ష్యాలు తారుమారు చేయడానికి, ఒక నిరపరాధిని ఇరికించడానికి ప్రయత్నించాననే మరో 2-3 సెక్షన్లు పడతాయి నా మీద. అలాంటి తప్పు చేశాడు ఈ ఆర్జీవి గారు. వీళ్ళు చంద్రబాబు నాయుడు లాగా ఆయనకిలాగా ఉన్న వ్యక్తిని పెట్టేయటం, కన్నింగా కుట్రపూరితంగా జగన్ మీద కుట్రలు చేస్తున్నట్టు సినిమా తీయటం. అంటే ఒకటి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించటం, రెండోది చంద్రబాబు నాయుడు గారి లాగా మార్ఫింగ్ చేసి, దీన్ని మార్ఫింగ్ అంటారు. దీన్ని ఐటీ యాక్ట్ ప్రకారం చాలా పెద్ద నేరం ఇది. మార్ఫింగ్లు చేసి ఆ ఫోటోలు ఎక్కడ పెట్టారండి? ఇది అయిపోయింది, సినిమా మొత్తం అయిపోయింది, మొత్తం పులుసు అంతా కారిపోయింది. అయినా కానీ ఎదవలే కదండి. ఇక్కడ చూడండి ఈ ఫోటో ఎలా మార్ఫింగ్ చేశాడు. బ్రహ్మణి గారు, చంద్రబాబు నాయుడు గారు, మధ్యలో ఎవరో పిల్లోడు. ఆ పిల్లోడికి పవన్ కళ్యాణ్ గారి ఫేస్ని ఎడిట్ చేశాడు. ఇది చాలా పెద్ద క్రైమ్ అండి. ఇది ఇలా మార్ఫింగ్ చేయకూడదు. మార్ఫింగ్ చేస్తే చాలా పెద్ద నేరం. ఎవరో 3 మహిళలు నిలబడి ఉంటే ఆ 3 మహిళలకి లోకేష్ గారి ఫేసు, చంద్రబాబు నాయుడు గారి ఫేసు, పవన్ కళ్యాణ్ గారి ఫేస్ని ఎడిట్ చేసి పెట్టాడు. ఈ పెట్టింది డైరెక్ట్గా ఆడి అకౌంట్ నుంచే. రామ్ గోపాల్ వర్మ హూ ఆర్ దే అట. అంత కక్ష ఏముంది వీడికి? చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి మీద, వీడికి ఈ తాగుబోతు గాడికి, ఈ మహిళలు అంగాంగ ప్రదర్శనలు చేసుకుని బతికేవాడికి, మహిళల్ని ఎక్స్పోజింగ్ చేస్తూ చూపిస్తూ దాని మీద పడిన చిల్లర డబ్బులతో బతికే ఎదోకే వాళ్ళతోటి ఏంటి శత్రుత్వం? శత్రుత్వం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇస్తాడు ఫండింగు, ఈయన చేస్తాడు పవన్ కళ్యాణ్ గారిని. వ్యూహం అని ఆడిదే సినిమా పోస్టర్. ఇది రామ్ గోపాల్ వర్మ ఆడే పెట్టుకున్నాడు. చూడండి, జంతువులకి వీళ్ళ ఫేస్ని ఎడిట్ చేసి పెట్టాడు. చాలా పెద్ద నేరం ఇది. ఐటీ యాక్ట్ 67 ప్రకారం ఇలాంటి మార్ఫింగ్లు చేస్తే బొక్కలో దోసి భోగి పండుగే. ఇప్పుడు మళ్ళీ బిఎన్ఎస్ చట్టాలు వచ్చాయి. ఆ చట్టాల ప్రకారం పెడితే ఇప్పుడు దాకా నేను మాఫియాని చూశాను, నేను ముష్టియాని చూశాను, తొక్క చూశాను, తోటకూర చూశాను అన్నాడు. కానీ ఇప్పుడు చూస్తాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని. ఏమండి ఇంత అవసరం లేదు, ఇంత చేయాల్సిన పని ఏమీ లేదు.
కానీ చేసాడు. అలాంటి ఆర్జీవి గారిని నిన్న వెళ్ళారు పోలీసు వాళ్ళు, నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇస్తే ఈడు మళ్ళీ ఏదో పెట్టాడట, శ్రీదేవి ఫోటో ఏదో పెట్టుకుని. అంటే నేనేం భయపడిపోలేదు, వీడికి ఈగే ఎక్కువ అదొకే. వీడి తట్లు వచ్చేలా దెబ్బలు పడినా సరే బయటకు వచ్చి పౌడర్ రాసుకుని నన్ను ఏం కొట్టలేదు, నన్ను ఎవరు ఏమనలేదు అంటే వీడు లోపల వణుకుపోతానే ఉంటాడు. కానీ బయటకు వచ్చేపోయి నేనేం అసలు ఒరే నీకు పని ఏంట్రా, ఒరే ఆర్జీవి నీకు పని ఏంటి, నీ పని ఏంటి అసలు? సినిమాలు తీసుకోవటం. నువ్వు సినిమాలు తీసుకోవాలి, పోయి నువ్వు పొలిటికల్గా సినిమాలు తెస్తావు తీ. కానీ ఒక పార్టీని ఇంటెన్షనల్గా బదనాం చేసి మరో పార్టీని ఏదో పైకి లేపేద్దాం అనుకుంటే జరిగే పని అది? ఇలాంటి ఎదవలందరినీ నమ్ముకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు అందరిలోనూ పెద్ద డాష్ అయిపోయి కూర్చున్నాడు ఆయన. ఓకే, ఆయన మనస్తత్వం అలాంటిది కాబట్టి, నేరపూరితమైంది కాబట్టి మీలాంటి నేరస్తులు నచ్చారు అతనికి. జగన్మోహన్ రెడ్డి నటన మాకు ఇంకా గుర్తుంది పేరుని. ఆయన పట్టాభి గారు సజ్జల రెడ్డిని ఏమన్నా తిట్టాడు బోషడీకే అని. ఆ బోషడీకేకి ఒక బూతుని యాడ్ చేసి ఆ బూతు జగన్మోహన్ రెడ్డిని తిట్టినట్టు, ఆ లకారం లా కొడక అనే మాట విజయమ్మని లా ఆ బూతు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చేసిన డ్రామా ఇప్పుడు కూడా ఏపీ ప్రజలు ఎవరు మర్చిపోలేదు. నువ్వేమనుకుంటున్నామో చంద్రముఖి సినిమాని మర్చిపోలేదు ఏపీ ప్రజలు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన ఆ డ్రామాని మర్చిపోలేదు. ఆ డ్రామా చేసి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేయడానికి ఏర్పరచుకున్న ఒక వంకది. అవి ఎవడు మర్చిపోలేదురా బాబు. మిమ్మల్ని ఏం అనకపోతేనే ఏదో అనేసారని లబోదేవమని ఏడుస్తారు మీరు. అలాంటిది మీకు ఏడవడం రాదా? కోడికత్తి నిజంగా పొడవపోయినా సరే పొడి చేసిన చచ్చిపోయిన బాబు అని ఏడుతూ డ్రామాలు చేసిన మీరు, బాబాయ్ని మీరే చంపేసుకుని చంద్రబాబు నాయుడు గారే చంపేశారని పేపర్లోనూ టీవీల్లోనూ వేయించుకుని ఆ ఏడుపు కొట్టు డ్రామాలు ఆడిన మీరేదో పెద్ద వీర్లు సూర్లు అని చెప్తుంటే వినడానికి చూడడానికి సిరగేసేస్తుంది అబ్బాయి. మీ బతుకే శవాల మీద ఆధారపడిన బతుకు. నాన్న చచ్చిపోయాను ఒకసారి, చిన్నాన్న చచ్చిపోయాను మరోసారి, నన్ను చంపేపోయాను ఇంకొకసారి. మొత్తం అంత శవాల మీద ఈ సానుభూతి డ్రామాలు మొండేడుపులే కదా మీ బతుకు. మీకే అడ్డు రాదని కూడా ఎవడరు నాయన. ఓన్లే ఓడిపోయి ఉన్నారు వీళ్ళు, ఇక వాళ్ళని ఏం అనకూడదు అనుకుంటారండి. కానీ వీళ్ళ మాటలు అలా 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 రెచ్చగొడేస్తాయండి మనుషుల్ని. యాక్టింగ్ జగన్మోహన్ రెడ్డి గారిని మించిన యాక్టర్ ఉన్నాడా? ఆవేళ వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆ రోజు సాయంత్రం జగన్ రెడ్డి గారి మాటలు ఒకసారి గుర్తించుకో. మా అబ్బని చంపారు, మా నాన్న చంపారు, ఇప్పుడు మా బాబాయిని చంపారు, నన్ను కోడికత్తితో పొడిసేపోయారు, ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే, అంతా ఆయనే చేశాడు అని ఆయన మాట్లాడిన మాటలు ఇప్పటికింకా ప్రజల కళ్ళల్లోనే అలా. అందుకే నేను సోర్స్ కూడా చూపించట్లేదు. ఎలా చంపారు, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా లాక్కెళ్ళారు, బాత్రూంలో ఎలా పడేశారు, గొడ్డలతో ఎన్ని దెబ్బలు కొట్టారు, ఇవా మామూలు పెర్ఫార్మెన్స్ అయ్యి. అలాంటి యాక్టింగ్లు చేశాడు ఆయన. అవన్నీ యాక్టింగ్లు అప్పుడు దాకా జనాలకు తెలియక అసలు అతనికి బ్రహ్మరథం పట్టారు. ఒక్కసారి అతను చేసిందంత యాక్టింగ్ అని తెలిసిపోయింది, ఇంకంతే పాతాలను తొక్కేశారు జనం. ఇప్పుడైనా మారండి రా నాయన, మారండి. ఎందుకంటే అన్ని పార్టీలు ఉండాలి, పోటీ ఉండాలి, కంపల్సరీ ఉండాలి. కాబట్టి మీ పార్టీ కూడా ఉండాలని కోరుకుంటున్నాం మేమైతే. మీరు మొత్తం పార్టీగా లేకుండా మొత్తం మాఫియాలాగా నాశనం అయిపోవాలని కోరుకోవట్లేదు. కానీ మీ బతుకులు మార్చుకోండి, కాస్తన మారండి రా బాబు.